జయలలిత చెంపపై ఆ 4 ఘాట్ల మిస్టరీ తేలిపోయింది. జయలలిత మరణంపై అనేక సందేహాలు, అనేక విమర్శలు, అనేక ఆరోపణలు. అపోలో ప్రతాప్ రెడ్డికి, కాబోయే ముఖ్యమంత్రి శశికళకు, మొన్న రాజీనామా చేసిన షీలా బాలకృష్ణన్కు అన్నీ తెలుసు. కానీ ఎవరు పెదవిప్పరు. కానీ కొద్ది రోజులుగా ప్రతాప్ రెడ్డి మాత్రం అపోలో తప్పులేమీ లేవని పదే పదే చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. అకస్మాత్తుగా ఆమెకు వైద్యం చేసిన రిచర్డ్ బాలేన్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. ఆమె మృతిపై వివరాలు చెప్పించారు. అసలు ఈ ప్రెస్ మీట్ అపోలో పెట్టించిందా, తమిళనాడు ప్రభుత్వం పెట్టించిందా? రేపు శశికళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నది. ఈ దశలో అర్జెంటుగా హడావుడిగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించారు? ఇది ఎవరికి అంతుపట్టని మరో మిస్టరీ. అన్నట్టు శశికళ భర్త ఇప్పుడు అనారోగ్యంతో అదే అపోలోలో చేరాడు. రేపు ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం లేదు. అదే అపోలోలో చో రామస్వామి కూడా మరణించాడు. అకస్మాత్తుగా ఆయన హాస్పిటల్ పాలయ్యాడు, ప్రాణాలు వదిలాడు. ఇదే శశికళను తన్ని తరిమేసిన కాలంలో జయలలిత 6-7 సొంత కంపెనీల్లో రామస్వామిని డైరెక్టర్ని చేసి పగ్గాలు అప్పగించింది జయలలిత. సరే, ఈ ప్రెస్ మీట్లో జయలలిత అనారోగ్యం, చేసిన చికిత్సా వివరాలు చెప్పుకొచ్చారు. గుండెపోటు వచ్చే వరకు ఆమె కోలుకుంటూనే ఉన్నదని, ఆమె ప్రైవసీకి కాపాడడం కోసమే సీసీటీవీలు, ఫోటోలు అనుమతించబడలేదని చెప్పాడు. కానీ ఓ బలమైన మరో సందేహం ప్రతాప్ రెడ్డి కూడా ఎప్పుడు వివరణ ఇవ్వలేదు. జయలలితకు చివరి దశలో కాళ్లను తీసేశారన్నది ఒక ఆరోపణ. ఆమె ఎప్పుడో చనిపోతే శరీరం కుళ్ళిపోకుండా ఎంబాల్మింగ్ చేశారని, అందుకే ఆమె చెంపపై 4 చుక్కల్లాంటి ఘాట్లు ఉన్నాయనేది ఇంకో ఆరోపణ. అయితే ఈ ప్రశ్న ఎదురైనప్పుడు విషమ అనారోగ్యంతో బాధపడే రోగుల చెంపలపై కొన్ని గుర్తులు పడటం సహజమే అని బదులిచ్చాడు. అది అక్షరాల బ్లండర్. చెంపలపై గుర్తులు సహజమేంటి? అంత స్పష్టంగా ఎంబాల్మింగ్ గుర్తులు, ఎక్కిమాటిక్ డాట్స్ కనిపిస్తుంటే ఓ విచిత్ర సమాధానం రిచర్డ్ బాలే నుంచి రావడం బాధ్యతారాహిత్యం. మెడ్రాస్ మెడికల్ కాలేజ్ అనాటమీ విభాగం డైరెక్టర్ సుధా శేషయ్యన్ దానికి సమాధానం చెప్పింది. చాలా కాలంగా చికిత్స తీసుకుంటుంది కనుక, వేలాది మంది అంతిమని వాళ్ళు అర్పించడానికి వస్తారు కనుక ఆమె శరీరం యథాస్థితిలో ఉండేందుకు ఎంబాల్మింగ్ చేశామని వివరించింది. 15 నిమిషాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేశామని, హెల్త్ సెక్రటరీ ఫోన్ చేస్తేనే అర్ధరాత్రి వేళ ఆ ప్రక్రియ చేశామని తెలిపింది. గతంలో ఎంజీఆర్ కూడా మెడ్రాస్ మెడికల్ కాలేజీయే ఈ ఎంబాల్మింగ్ చేసిందని చెప్పింది. మొత్తం చికిత్సకు 5.5 కోట్లు ఖర్చయిందని, ఆమె కుటుంబ సభ్యులకు బిల్లు పంపించామని హాస్పిటల్ చెబుతుంది. ఎవరు ఆమె కుటుంబ సభ్యులు? ఎవరికి పంపించారు? మొదటి నుంచి అపోలో అనుమానాస్పదంగానే వ్యవహరించింది. ఏదో కుట్రకు సహకరిస్తున్నట్టుగానే అనిపించింది. ఆ కుట్ర ఏంటో ఇంకా బయటికి రాదు. కానీ అకస్మాత్తుగా ఈ ప్రెస్ మీట్ సందేహ నివృత్తి సెషన్ ఎందుకో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు అని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోందిట.